హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే కార్తీక మాసంలో ద్వాదశి రోజున జరుపుకునే తులసి పూజలకు సంబంధించిందండి. ఈ వీడియో మీలో ఎంతమంది ద్వాదశి రోజున తులసి పూజలు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, దాని విశేషం ఏంటి నాకు కామెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ తులసి పూజలు అనేవి చాలా బాగా జరుపుకుంటామండి. ఈ ఇయర్ కూడా అలానే జరుపుకుందామని నీట్గా మొత్తం తులసి కోటను డెకరేట్ చేసాము. కానీ వర్షం అనేది డిసప్పాయింట్ చేసిందండి. ఈ వర్షాలు కూడా అలానే అన్ఎక్స్పెక్టెడ్గా పూజలకే పడిపోతున్నాయి. మేము కూడా ఈ అలాగే ఇప్పుడులాగే బాగా డెకరేట్ చేసుకునేసరికి వర్షం వచ్చి మొత్తం తారుమారు చేసింది. వర్షం పడిపోయింది, మొత్తం మేము డెకరేట్ చేసింది అంతా పోయింది. ఈ లోపు పంతులు గారు వచ్చారు, ఎక్కడవక్కడే ఉన్నాయి. మళ్ళీ వస్తానమ్మా అనుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అది కొంచెం ఇంకా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. సో మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాక మొత్తం నీట్గా తులుసుకోట అంతా మళ్ళీ క్లీన్ చేసి నీట్గా అంతా కడిగామండి. అప్పుడు అందరూ వీధులు వచ్చేసారు పూజకి. మేము పంతులు గారి గురించి వెయిటింగ్ అనమాట. అందరూ ఎవరికి తోచిన పూజ సామాగ్రిలు అన్ని తెచ్చుకున్నారండి. సో ఇవి ఏంటంటే ఇవి 365 అండి. తులసి పూజ జరుపుకునేటప్పుడు ద్వాదశి రోజున తులసి కోట దగ్గర 365 దీపదానం ఇస్తారండి. సో అందుకు ప్రిపేర్ చేసినవి అవి అనమాట. తులసి కోట దగ్గర వెలిగించడానికి. సో అందరూ ఎవరికి తోచిన పూజ పళ్ళు పూజకు సంబంధించిన పళ్ళు పలహారాలు అన్నీ తెచ్చారనమాట. ఇక్కడ పంతులు గారు వచ్చారు, కథ వినేద్దాము. ఓకేనా? ఏమిటంటే అది చేయకూడదు. సుమరస్థేయము తాగడం, బంగారం దొంగచడం, సుమరస్థేయం అవి అతిపాతకాలు అనమాట. రాత్రి రోజున అలాంటి వాళ్ళు కూడా పూజ చేసిన వాని పాపములు అగ్నిహోత్రంలో పడి పట్టిపోగలే నశించిపోవును అని చెప్పుకున్నారు. సావిత్రుడైన శ్రీ విష్ణువును ఏ పురుషుడు పూజ చేయక ఉండడో అటు పురుషుడు పూర్వపుణ్యము చేత విలువబడిన వాడైనటువంటి గౌరవమందు నరకమును పొందును. బృందావనమందు స్త్రీ పురుషుడు ఇచ్చినప్పటికీ స్వర్గం పొందుదురు. బ్రాహ్మణాదులు పూజ చేసినట్టయినా పొందిన ఫలము ఇచ్చేది చెప్పాల్సిన పని లేదు. బృందావనం చాలా మహత్యం కలిగింది. అచ్చటి పూర్వము దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలగు వారందరూ బృందావనం సన్నిహితుడైన శ్రీ మహావిష్ణుడు పూజ చేసిరి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైనటువంటి నారాయణమూర్తిని పూజించని మనుషుడు కోటి జన్మములు పాతుగా జెండాలుగా పుట్టును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే ఈ బృందావనము ముందు శ్రీ అయింది కదే అమ్మాయి. వస్త్రాలు ఉన్నాయా? వస్త్రం చేసుకున్నారు, లేకపోతే యజ్ఞోపిత పడియండి. పంచామృతం చేసుకున్నారు కదా, పంచామృతం చల్లండి. జ్యోతిషి అలా తీయ కూర్చుని జ్యోతిషి అలంకరణాథం ఆభరణం గంధధారాంకురాదశామి కృష్ణాంకర్షణ శ్రీగం సర్వోదానం దాని ప్రశ్న దివ్యశ్రీ చంద్రుని సమర్పయామి. అయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క పువ్వు వెయ్యండి. ఓం కృష్ణాయ నమః, ఓం కమలనాథాయ నమః. అవునే గంధం వెయ్యమన్నా నేను పూజ అంతవరకు అలాగే గంధం వేసుకుంటారా? వెయ్యక కృష్ణాయ నమః, కమలనాథాయ నమః, వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, వసుదేవాత్మజాయ నమః, పుణ్యాయ నమః, లీలామోహశంకరాయ నమః, శ్రీవత్సవంశులాయ నమః, విశ్వవత్సలాయ నమః, విజయబుద్ధాశంకరాయ నమః, ఈశాయ నమః, అంధగోప్యాత్మజాయ నమః, యమునావేకజనుడే నమః, ఫలవత్రియాయ నమః, భూతజీవితరాయ నమః, శకటాసురబంధనాయ నమః, గుణీకృష్ణవర్ణాయ నమః, యమలాజనబంధనాయ నమః, వస్త్రదాళపాత్రే నమః, రమణశ్యామకృతే నమః, గోపగోపీశ్వరాయ నమః, యోగినే నమః, శ్రీపతియే నమః, గణపతియే నమః, పరమేశ్వరాయ నమః, ఇంద్రోహాయ నమః, హనుమాన్లే నమః, పీతవాసులే నమః, బలీభరంతకాయ నమః, ఈశాయ నమః, అంధవ్రజనందనే నమః, సచ్చిదానంద విగ్రహాయ నమః, నవనీతివిరక్తాయ నమః, నవనీతృతాయ నమః, ప్రసాదకాయ నమః, వాడశ్రీ శాస్త్రే నమః, శ్రీభంగరీ నమః, మధురాకృతే నమః, సుఖభాగవృతందరే నమః, శ్రీ కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మత్స్వరాయ త్రిపురాయ నమః, అమరాయ త్రిపురాయ విషికేశాయ నమః, నాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణ నమః, జయన నమః, నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, చిదాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, తులసీ జాతి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతాభ్యే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. పూజ వెలిగించుకోండి అమ్మాయి. పూజ కంప్లీట్ అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు దానాలు
పంతులు గారికి దానాలు ఇవ్వాలి. ఏ దానాలు ఇస్తారు, ఎలా ఇస్తారు, వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా అత్తయ్య మావి ఇస్తున్నారండి. చూడండి, ఫస్ట్ దీపదానం అండి. మీకు ఇంతకు చూపించాను కదా 365 ఎత్తు. ఆ ఉత్తు అనేది మనం దీపదానం ఇవ్వాలన్నమాట పంతులు గారికి. ద్వాదశి రోజున దీపదానం ఇస్తే దానికి చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. శాలిగ్రామాన దానం అని ఇస్తారండి. శాలిగ్రామ శిలాచక్ర శాలిగ్రామ దానం ఇస్తున్నాను ఉంచుకున్నాను. ఒకసారి భద్రిక ఆమ్ల ఫలదాన దీపదానం ఇంకేమిటి నువ్వు ఉండిపోయావు? పల్లాలు ఇస్తున్నావా? నెక్స్ట్ నేను మా వారు దీపదానం ఇస్తున్నాను. కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం సర్వజనపదం సర్వసంపద శుభామహ్యం దీపదానం పుచ్చుకున్నాను. నెక్స్ట్ శాలిగ్రామాన దానం అండి. శాలిగ్రామ శిలాచక్రి భవనాన్ని చతుర్దశ అస్మాత్ మే సదస్యాంత లక్ష్మి శాలిగ్రామ దానం ఇస్తున్నాం. ఈ విధంగా మేము తులసి పూజలు అనేవి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటామండి. మీలో ఎంతమంది ఇలా జరుపుకుంటారో మాకు కామెంట్ చేయండి. ఇంతవరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.